తెలంగాణ ముద్ర మహాసభ అధ్యక్షులు ఉండాలని అన్నాడు. పద్మాలు ఇంటికి పోయి అక్కడ మేము చాలాసార్లు కూడా అడిగితే అన్న ఒకటే అన్నాడు, నేను కాంగ్రెస్ పార్టీలో నేను క్రమశిక్షణ కమిటీ మెంబర్ను. ఈరోజు నేను కులం కోసం పనిచేయడానికి నేను ఎప్పుడు ముందే ఉంటా. మీరన్నా యువత మా పక్కన ఉంటే ఖచ్చితంగా నేను అధ్యక్షుడిగా పనిచేస్తా. ఏదైనా కానీ మీతో పాటు నేను ఉంటానని చెప్పి మాకు ధైర్యం చెప్పినప్పటి నుండి మేము ఉత్సాహంగా పనిచేసి 10 జిల్లాలు తిరిగి 10 జిల్లాల్లో కూడా జిల్లా అధ్యక్షులను తయారు చేయడము, ప్రారంభ అధ్యక్షులు తయారు చేయడం, అందరినీ కూడా తయారు చేయడము, దాని యొక్క వెనుక నడిపించినటువంటి వ్యక్తి గణ ప్రకాశం గారికి కర్తవ్య దండంతో ఈరోజు మీరు ఆహ్వానించాలని. ఎందుకంటే ఒక రాయి లోపల ఒక శిల్పం కాకుండా అది ఉడితో చెక్కినప్పుడు ఉడ్డతో పడినప్పుడు ఆ యొక్క రాయి ఎంత బాధపడుతుందో దానికి గౌరవం చెప్తుంది. కానీ ఆ తర్వాత అదొక శిల్పంగా మారి అదొక రాయి ఒక శిల్పంగా మారి ప్రపంచానికి కనిపిస్తుంది. ఒక రాయితో తయారైనటువంటి విగ్రహం వెంకటేశ్వరుడు అయితే ఇంకో రాయితో తయారైనటువంటి విగ్రహం కనపడంతో వెంకటేశ్వరుడు అందరం ఉంటారు. ఆ రెండు మాత్రం ఒకటే రాయితో తయారయ్యాయి. కాకపోతే ఏంటంటే దాని యొక్క రూపాలను బట్టి మనం దాని ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు మేము కూడా కోటి స్వరాలు వరకేటటువంటి వీణ కూడా మూలకుంటే అదేమీ పనిచేయదు. ఒక్క స్వరం వరకు వీణ కూడా రోజు వాయిస్తే ప్రమాణమైనటువంటి ఫలితం. కాబట్టి మమ్మల్ని ఒక వీణలాగా ఒక శిల్పలాగా తయారు చేసినటువంటి వ్యక్తి మా ఇంట్లో వ్యక్తి ఈరోజు గణ ప్రకాశాన్ని చెప్పక తప్పని వేదిక నుంచి మరొకసారి చెప్తా ఉన్నాం. నాకు ప్రతి విషయంలో కూడా గైడెన్స్ చేసుకుంటూ ఒక రిటైర్డ్ ప్రొఫెసర్గా మీ ఎంత ఉన్నా మీకు ఏదైనా సరే నా సలహా సూచనలు ఉంటాయి. మీతో పాటు ఉన్నా మీరు ఏదైనా ఒక సమిష్టి ఉండాలని ప్రతి విషయంలో మా ఎంతున్నటువంటి ప్రొఫెసర్ రామరాజు కూడా మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా పెద్దలు గుల్లపల్లి శ్రీనివాస్ గారు రాష్ట్ర యువత అధ్యక్షులు, మాకంటే సీనియర్ నాయకులు, మాతో పాటు ఉన్నప్పుడు కూడా అనేక కార్యక్రమాలు కూడా భాగస్వామ్యాలకు అన్నకు అందరికీ కూడా పేరు పేరున పిట్టలందరకు చొప్పశేఖరణ కూడా అందరూ కూడా పేరు పేరున ఉద్యమాలను తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు ఈరోజు 10 జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులు, మండల కన్వీనర్లను, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్లను మనం మొదలుగా పిలుపునిచ్చాం. ఆ పిలుపు మేరకు మనం ఒక ఆనందం కొన్ని సందర్భాల్లో పెళ్లి నుండి కొన్ని సందర్భాల్లో మనం విఐపీ కూడా కొంతమంది రమ్మంటే చాలా మంది కూడా పెళ్లి ఉన్నాయి అప్పుడే ఇవ్వని చెప్పి వాళ్ళంతా కూడా కొంచెం రాలేక కొంచెం సమయం వేయలేకపోయారు. దాంతోపాటు జిల్లాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్లను మేజర్గా తీసుకొని అసలు జిల్లాలో ఏం జరుగుతుంది, జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అవన్నీ మేము వచ్చి చెప్తే అధ్యక్షుల వారు కానీ రాష్ట్ర యువత అధ్యక్షులు కానీ మేము చెప్తే కానీ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం కూడా చెప్తే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో కూడా అన్ని జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వాన్ని పిలిపించి ఒకసారి సమావేశం కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనం 31 యువగర్జన అనేసి అంటున్నాం. 31 యువగర్జన అంటే దానికి 2 టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనకు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా కొన్ని సందర్భంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే శక్తిని మనం ఉపయోగించే ముందు ఒక వస్తువు మీద బలం వేసే ముందు ఆ వస్తువు మనకంటే పెద్ద బలమైన జరుగుతామే. ఇప్పుడు యువగర్జన 31 మీరు అనుకుంటున్నారు, దానికి యువగర్జన మీరు చేస్తా ఉన్నారు. మీ నిర్మాణం అనేది మొదలైంది. బలప్రకాశంలో మొదటి చెప్తూనే ఉన్నాడు. తప్పే అన్నప్రాసన కాగానే వాడు పెద్ద కాదు, కొంచెం టైం పడుతుంది. మీరు మొన్ననే జిల్లా కమిటీ వేసారు, మొన్ననే కన్వీనర్ కమిటీ వేసారు, మొన్ననే వేసారు అంటే మీరు కొంచెం గ్రౌండ్ వరకు పోయింది, కొంచెం సమయం పడుతుంది. కాకపోతే ఆ డేట్ అనేది అప్డేట్ ఉంది కాబట్టి దాని గురించి మనం 10 జిల్లాల వాళ్ళని చర్చించి మనం నిర్ణయం తీసుకున్నామని అన్న కూడా అన్నారు. కాబట్టి అది 31 గర్జనకు సంబంధించి గ్రౌండ్లో కూడా జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వంలో ఇంకా ఏమేమి జిల్లా రాష్ట్ర నాయకత్వం చేయాలి, ఇంకా ఏమేమి వస్తువులు ఉన్నాయి దానికి సంబంధించి, అదేవిధంగా ఇంకా ఫ్యూచర్లో మనం ఎట్లా చేస్తే బాగుంటుందనే ఒక 2 అంశాల గురించి పెద్దలుగా ప్రకాశం గారు చాలా వృత్తాగా ఇద్దరు ఇప్పుడు. కాబట్టి దాని అందరూ దృష్టి పెట్టుకొని ఇంకా ముందు ఎట్లా చేయాలి, ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది అనే ఒక 2-3 అంశాల మీద మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్లు వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సాంకేతికంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ చిన్న ఒక ఇన్ఫర్మేషన్ అందకపోవడం, మెసేజ్ రాకపోవడం కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఆఫీస్ అనేది కొంచెం ఆఫీస్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని సమాచారం అందరూ దయచేసి బెటర్స్ చేసుకొని క్షమించి మన యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉంటే బాగుంటుందని నాకు కూడా
దృష్టిలో పెట్టుకొని 31 గజాలు కూడా మీరు ఇచ్చేటటువంటి ఆదేశాలు మీరు ఆధారపడి ఉంటాయి కాబట్టి దానికి ఇప్పటికే మొత్తం 55% కాదు 75% వర్క్ అయిపోయింది. మనం గజన పెడదామనేసి కొంతమంది అన్నారు. కాబట్టి దాంట్లో ప్రకారం కూడా బాగుంటే ఉంటుందని చెప్పేసి చేస్తున్నాం. అదేవిధంగా పెద్దలు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కూడా మీ పేరుకి మీకు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అడ్వకేట్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. అదేవిధంగా పెద్దలు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా డాక్టర్ దండ ప్రకాష్ గారికి విజ్ఞప్తి చేస్తాం.